ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చావు. తిరిగి ఉదయకాలంలో ప్రభు నీ పాద సన్నిధికి వచ్చుటకు బలపరిచినందుకు వందనాలు నాయనా. నీ వాక్యం చదువుతుండగా ప్రభు మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించాలి, సన్నిధి ఉంచమని యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆదికాండము 13వ అధ్యాయం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారములను పశువులను కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణ నుండి బేతేలు వరకు, అనగా బేతేలు ఉన్నకు ఆయికిని మధ్యన తన గుడారమును మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి అబ్రహాము వెండి బంగారములను పశువులను కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయించు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు హాయికి మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలమునకు వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. 5. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులను, లోతు పశువుల కాపరులను కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండరు. కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహము ఉండదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి నేరుగా ఉన్నవు. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు, నువ్వు కుడి తట్టునకు వెళ్ళిన నేను ఎడమ తట్టునకు వెళ్ళదమని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూశాను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణమును నాశనము చేయకమునుపు సోమరులకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలె, ఐగుప్తు దేశం వలె నీళ్లు పార దేశమై ఉండేది. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాడు. అట్లు వేరైపోయిరి. అబ్రహాము కానానులో నివసించెను. లోతు మైదానం ముందందున పట్టణమును ప్రదేశమును కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారంలో వేసుకొని. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులై ఉండేది. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువు వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చు. నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించము, అది నీకు ఇచ్చిందని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము తన గుడారం చేసి హెబ్రోనులో
తీసుకొని మామ్రేము దగ్గర సింధు సింధు దూర వృక్షం వనంలో దిగి అక్కడ యెహోవాకును బలిపీఠం కట్టాను. దేవుడు మరి అబ్రహాం జీవితంలో చూస్తే మరి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడో మొదట బేతేల్ అనే ప్రదేశంకి తిరిగి చేరాడు. మళ్ళా అక్కడ ప్రార్థనలో గడిపాడు. ఆ తర్వాత మరి అబ్రహాము ఎంతో మరి ఆస్తి గలవాడు. అబ్రహాము మరి చాలా ఆస్తి గలవాడు, కానీ తనకు పిల్లలు లేరు. ముందు ముందు అధ్యాయంలో మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. మరి ఈ లోకంలో ఏమనిపిస్తుంటుంది, ఎంత ఆస్తి ఉన్నా తన ఆస్తికి అనుభవించే కుమారులైన కుమార్తెలైనా ఉండాలని తలంచుకుంటూ ఉంటాం. దీనికి కూడా అబ్రహాం జీవితంలో అదే జరిగింది. కానీ దేవుడు తన వయసు ఎంత 90 వయసు వచ్చిన వృద్ధాప్యంలో శారాకి 100కు పైగా వచ్చిన అబ్రహాముకి దేవుడు ఎప్పుడో వాగ్దానం ఇస్తాడు. నీ సంతానము ఇస్కరేలు అందుకో ఇక్కడిని చూసినాం. ఎందుకనగా 15 చూచుచున్న ఈ దేశమంతటిని ఎక్కును నీ సంతానమును నాకు సదాకాలం చెదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువులు విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద రేణువు లెక్కింపలేనంత కలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చు. ఇది ఎప్పుడు తన మంచి వయసులో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానం. తిరిగి అది ఎప్పుడు నెరవేర్చబడింది? తన వృద్ధాపంలో 90 వయసు వచ్చిన శారాకి 100కు దాటిన అబ్రహాంకి మరి తనకిచ్చిన ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం అప్పుడు నెరవేర్చు. నా సంతానం విస్తరింపజేస్తాను అంటే నీకు ప్రభా నాకు ఎవరు సంతులు లేరు, నాకు పిల్లలు లేరు, ఈ ఆస్తికి నా సహోదరుల కుమారులు మరి వారసులు అవుతారు, నాకు అలా ఉండడం నాకు ఇష్టం లేదు అని తన హృదయంలో నచ్చుకుంటే దేవదూత వలె ఆయన దర్శనమై లేదు నీ గర్భంలో పుట్టిన సంతానమే నీ ఆస్తికి వారసులు అవుతారని చెప్తాడు. సో అతను లెక్కించలేనంతగా విస్తారంగా మరి నీ సంతానం అభివృద్ధి చెందుతూ ఉంటుందని చెప్పారు. అది విని వాళ్ళు ఏం చేస్తారంటే అపహాస్యంగా నవ్వుతూ ఉంటారు. నేను ఇప్పుడు 90 ఏళ్ళు నా భర్త ఉన్న శారా నవ్వి చూస్తూ ఉంటాను. కానీ దేవుడు మరి ఎందుకు ఆయన మాటలు ఆయన గొప్పవి ఉంటాయి. మనమేమో అది ఎప్పుడూ జరుగుతాయి, కొన్ని వాగ్దానాలు తీసుకో మనం గుర్తుకుంటుంది గుర్తుకుండదు. దేవుడి కార్యాలు ఎప్పుడు చేయాలా ఎప్పుడు చేస్తాడు. మనకి ఇచ్చిన వాగ్దానాలు ప్రార్థన చేస్తాం, మర్చిపోతాం, ఇక వాటి గురించి ప్రార్థన కూడా చేయం. కానీ మారని మాట తప్పని దేవుడు మనకిచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు ఎన్ని సంవత్సరాలైనా, కొన్ని వాగ్దానాలు సంవత్సరంలోనే నెరవేర్చబడతాయి, కొన్ని సంవత్సరాలు పడుతూ ఉంటాయి, మర్చిపోతూ ఉంటాము ఎప్పుడైతుందో ఏందో. కానీ అబ్రహాం జీవితంలో అదనే జరిగింది. తన వృద్ధాపంలో తనకి ఒక గర్భంను ధరింపజేసే విధంగా అబ్రహాంకి ఇస్సాకు కుమారుని పుడుతూ ఉంటారు. మరి అది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. శారా నవ్వుతూ ఉంటుంది. మేము ఈ వయసులో పిల్లలకి అంటామా అని నిజమే, కొన్ని సందర్భాలలో నవ్వు వచ్చే విధంగా దేవుని కార్యాలు ఉంటూ ఉంటాయి. ఆశ్చర్యపోయే విధంగా కూడా దేవుని కార్యాలు ఉంటాయి. ఆయన దేవుడు కాబట్టి మనం ఫస్ట్ గ్రహించాలి. ఫస్ట్ మనం మానవులు, ఆయన దేవుడు. అంత మానవునికి దేవునికి కొంచెమే తేడా, కానీ తన స్వరూపం ముందు నరుని సృష్టించిన మానవుడు ఆజ్ఞ అతిక్రమం వల్ల మన దేవునికి దూరస్థులమైన మనము మరి ఆయన దేవుని ప్రేమను గుర్తెరిగిన మనము ఆయన మాటకు ఫస్ట్ విలువయ్యాలి, నమ్మాలి, విశ్వసించాలి.
అప్పుడు మన జీవితాలు సాఫీగా అయిపోతుంది. గుడ్డిగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళడం కాదు, నమ్మి కాదు. మనం ఇప్పుడు ఈ సన్నిధానంలో మోకరించి మరి ఆయన సన్నిధానంలో బైబిల్ చదివి ప్రార్థన చేసుకున్నాం ఉంటున్నాం. మరి ఏమిటికుంటున్నావు? నేను దేవుని ఎరిగి ఉన్నాను కాబట్టి అది క్రమ పద్ధతిగా నేను ముందుకు వెళ్ళి నేను కూడా బలపరుస్తూ ఉన్నాను. నేను ఆయనను రుచి చూడకుంటే, ఆయన ఎరగకుంటే ఈ బైబిల్ పట్టుకునేదాన్న కాదు. దేవుని కార్యం జరిగిన వాళ్ళే బైబిల్ చదువుతారు, ప్రార్థనలో వెళ్తూ ఉంటారు. నువ్వు చదువు, బైబిల్ చదువు, ప్రార్థన చేయంటే ఏదో ఒక కార్యం నీలో జరగనప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు బలవంతంగానూ ప్రార్థన చేయాలి. మరి నీ జీవితంలో కూడా ఏదో ఒక గొప్ప కార్యం జరగాలి. అప్పుడు నువ్వు దేవుని రుచించాలి. అప్పుడే నువ్వు గ్రహించగలవు, దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు అట్లా వస్తూ ఉంటుంది. బలవంతంగా చర్చి తీసుకోవడం, బలవంతంగా ప్రార్థన చేయడం, బలవంతంగా బైబిల్ చదవడం, బలవంతంగా ఇప్పుడు అంటూ ఉంటుంటారు. బయట సువార్త ప్రకటిస్తూ ఉంటే కొందరు దేవుని సువార్త, దేవుని అంగీకరించి ఆయన పత్రికలు తీసుకుంటారా? ఎంతోమంది ఆయనను స్వీకరించిన వారుగా ఉంటారు. కొందరు విమర్శిస్తూ ఉంటారు. మన ముందే, మన కళ్ళ ముందే కడపత్రులు చింపి పారేస్తూ ఉంటారు. ఇంకా కొందరు మాటలతో, వ్యర్థమైన మాటలతో తిట్టి చేస్తూ ఉంటారు. గేట్ పెట్టేసి కొందరు వ్యర్థమైన మాటలతో సమయాన్నంతా వృధా చేస్తూ ఉంటారు. వ్యర్థమైన మాట. దేవుడు ఏది ఏమైనప్పటికీ ఆయన ప్రేమస్వరూపి, ప్రేమను రుచి చూపించే వ్యక్తి. ఆయన కరుణామూర్తి. ఆయనను ప్రేమను రుచి చూసిన వారు కరుణామూర్తి. కరుణామూర్తి అని ఎందుకంటూ ఉంటాం? మనం చేయలేని పనులు ఎవరు కనికరించకుండా దేవుడు కనికరించినప్పుడు నిజంగా కనికరింగలిగిన దేవుడు అని చెప్పుకుంటూ మన జీవితంలో అవి అద్భుతాలు జరిగినప్పుడే, అది ఆయన ప్రేమను రచించినప్పుడే ఆయన సాక్షిగా మనం జీవించాలి. వీటికినే బలవంతంగా స్వార్థ చెప్తే బలవంతంగా తీసుకోవాలంటే తీసుకుంటారా? తీసుకోలేరు. కొందరు జబ్బులతో దేవుని కాడికి చెప్తే నమ్ముకోండి చెప్తే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. నా హృదయంలోని బాధని ఆయన మాటలు వినటానికి ఫస్ట్ అంగీకరించిన వారు, శాంతి సమాధానం నెమ్మది పొందిన వారు ఉంటారు. ఎంత చక్కటి వాక్యం. ఆయనను విమర్శించేవాళ్ళు, మతద్వేషులు, మతము అని ఆ పిచ్చి పట్టుకున్న వాళ్ళకి ఏముంటుందంటే, ఎవరు ఏం చెప్పినా ఇది మతం కాదురా నాయన, పరలోకానికి వెళ్ళే మార్గం రా, ఇందులో చక్కటి మాటలు ఉన్నాయిరా, చదువుకోరా, నమ్మరా, విశ్వసించరా అని చెప్తే ఇది మతం. మా దేవుడు మా గొప్ప, మా దేవుడు మా దేవి మా దేవత అలాంటి అన్న వాళ్ళకి దేవుడు ఏం చెప్పండి తెలుసా? ఒక్కసారి 2 సార్లు చెప్పు, తిరిగి ఆయనని అన్యులుగానే ఎంచు, వాళ్ళని అన్యులుగానే ఎంచు. అన్యులంటే వాళ్ళు అలానే చచ్చిపోతారు అని మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన రక్తం ఉంది, మన అమ్మ వాళ్ళ అన్నదమ్ముళ్ళు 3 కదా, నేను దేవుని నమ్ముకుండా 2 ఉన్నారు. వాళ్ళ అన్యులతోనే, అన్య దేవతలతోనే అన్ని సాహసాలు. కానీ యేసుప్రభు కాడికి రావడానికి వారు ఇష్టపడరు. ఎందుకంటే వారు పూజించిన ఎంతో విలువ కలిగిన ధనము, వ్యయము, సమయము వృధా చేసుకోండి తిరిగి వస్తారు. పూజలు గుట్టలు. అత్తమ్మ అయితే వాళ్ళు కాశీ, కన్యాకుమారి 7వ భారతదేశానికి
జమ్మూ కాశ్మీర్ అంటే పైన ఉంది. కన్యాకుమారి కాడికి అంటే భారతదేశంలో ఉన్న ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎంత విచిత్రమైన గుళ్ళు ఉన్నాయో ప్రపంచంలో. అవి అక్కడికి మనం వెళ్ళలేదు, చేయలేదు. కానీ కాశీ కాడికి అక్కడ పోయి వచ్చేసి అక్కడ పోతూ పుణ్యం దక్కుతుంది. ఎన్ని దేవతల గురించి భూమి మీద ఉన్న ఆమెకు తెలిసిన అన్ని తీర్థయాత్రలు తిరిగి వచ్చాయి. కానీ ఒక్కటి యేసు ప్రభుని అంగీకరించలేదన్న బాధ మనకి మిగిలిపోయింది. తన కుమారుణ్ణి ఏ దేవతలు మొక్కిన విగ్రహాలు తన కుమారుణ్ణి కాపాడలేకపోయేది. మనిషికి మనస్సాక్షి ఉన్నప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎందుకు బాధపడాల్సి వస్తుందంటే, అరే దేవుని ఎరిగిన పిల్లలు కూడా చచ్చిపోతారు అంటే చచ్చిపోతారు, ఓకే, వారికి కంపేర్ అని కాదు. మరి చనిపోతే వారి ఆత్మ ఎక్కడ పోతుంది? వివేచించే జ్ఞానం అనేది ఉంటే మరి యేసు ప్రభుని అంగీకరిస్తూ ఉంటాం. మనం ప్రార్థిస్తాం, రక్త సమూలు రక్షించు ప్రభువా, కాపాడు ప్రభువా, నమ్ముకునే భాగ్యం దయచేయి ప్రభువా అని. మన ద్వారా మన ప్రార్థనలు విని వారు కాపాడుతుంటారు, రక్షిస్తూ ఉంటారు. కానీ తప్పే లేదు. కానీ ఇంకా చీకట్లో బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది, కోట్ల మంది. మనం టీవీలలో చూస్తూ ఉంటాం, ఎంతోమంది ఉంటారు, చెప్పలేనంత మంది ఉంటారు. వారి డబ్బు, ధనము, బంగారాలు, పట్టు వస్త్రాలు, ఇండి, ఇంకా వారి జీవితంలో విలువగల అన్నీ సమర్పిస్తూ ఉంటారు. మనం దేవునికి మనకున్న దాంట్లో దేవునికి ఇస్తూ ఉంటాం. అది దేవుడు తృప్తి పడతాడు. నువ్వు నాకు ఇది అది అని దేవుడు ఎప్పుడు బలవంతం హృదయపూర్వకంగా మనం ఆయనకు ఇస్తే అదే దేవుడు ఆశీర్వదిస్తాడు. సో ఇక్కడ నేను టాపిక్ ఏంటిదంటే, మన జీవితంలో అబ్రహాము జీవితంలో ఏ విధంగా 90 వయసులో ఉన్నప్పుడు, 100కు పైగా అబ్రహాంకి ఉన్నప్పుడు, శారాలకి ఎప్పుడో ఇచ్చిన వాగ్దానము తన జీవితంలో నెరవేర్చబడింది. మన జీవితంలో కూడా ఇచ్చిన వాగ్దానం ఆయన నెరవేర్చేవాడుగా ఉంటాడు. మనం ప్రార్థన చేస్తే కొన్ని విషయాల్లో అలసిపోతూ ఉంటాం, దేవుడు అవుతుందని మర్చిపోతూ ఉంటాం. కానీ ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడుగా ఉంటాడు. నేను నాన్న విషయంలో ఎప్పుడు నా వయసు రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు నాకు రక్షణ ఆనందం ధరింపచేయండి ప్రభా, తన వ్యర్థమైన అలవాటును విడుదల దయచేయండి ప్రభా అని నేను తన కోసం ఏడ్చి దినాల్లో ఉన్నాయి. నేను మర్చిపోయాను. కానీ ఒక్కొక్కరు ఒక కార్యం చేయడానికి దేవుడు ఒక్కొక్క విధంగా దేవుడు ఆయన సొంత సమయంలో చేస్తాడు. నేను మర్చిపోయాను ప్రార్థన, కానీ దేవుడు ఆయనలో కార్యం చేయడానికి ఏ రోజు పూనుకుంటాడు. ఆయనకంటూ ఒక సమయం దేవుడు ఏర్పరుస్తాడు ఆయన రక్షణ రావడానికి. అప్పటి వరకు మనం ప్రార్థించాలి. నేను కొన్ని సందర్భాలలో ఆయన చేసే వ్యర్థమైన అలవాటు వల్ల ఇంట్లో గొడవలు జరిగినప్పుడల్లా నేను బాధపడుతూ ఉంటాను. నా బాధలో దేవుడు చూసి ఆనందించే వ్యక్తిగా ఉంటాడు. తనని దర్శించి ఒక మంచి వ్యక్తిగా చేసుకునే టైం కూడా ఉంటుంది. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థిస్తాము, మన ప్రార్థనకి జవాబు అనేది ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకోవాలి. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచాయి. మా భవిష్యత్తు ప్రణాళిక నేను ఏర్పాటు చేస్తున్నందుకు వందనాలు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి ప్రభా. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ప్రభా, గొప్ప దేవుడు, నమ్ముట ఎంతో గొప్ప విషయం. 90 వయసు ఉన్న శారాకి, 100కు పైగా ఉన్న అబ్రహాంకి మేము ఈ వయసులో పిల్లలు కంటామా అన్న ఆలోచనలో ఉన్నప్పుడు దేవా, వారిని నువ్వు దర్శించిన దేవుడు ప్రభు. అబ్రహాంకి ఇస్సాకు అనే కుమారుడు పుట్టాడు. దేవానికి వందనాలు. ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం తన వృద్ధాపంలో నెరవేర్చబడింది. యేసయ్య, మాకు ఇచ్చిన వాగ్దానం కూడా
కొన్ని ఏళ్ళు పడుతూ ఉంటాయి. మాకు ఇచ్చిన భారబద్ధమైన జీవితాలు కూడా కొన్ని సంవత్సరాలు పడుతూ ఉంటాయి. కానీ నా దేవా, నువ్వు దేవుడు, ఎప్పుడు ఏది చేయాలో అది నీ సొంత సమయంలో చేయగలుగుతావు. మానవులము ప్రభు, మేము ఎప్పటి వారు దేగలైనా మర్చిపోతాం, ప్రార్థనలో విసిగిపోతాం, అలసిపోతాం, మర్చిపోతాము. అయినా ప్రతి ప్రార్థనకి నువ్వు జవాబు ఇచ్చే దేవుడు, ప్రతి వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. ప్రభానికి కొందరు మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాను. ముఖ్యంగా ఈ సంవత్సరం వాగ్దానం తమకి నేను అత్యధికంగా ఆశీర్వదిస్తానని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాను. తన భవిష్యత్తు జాబ్, రైల్వే జాబ్కి ఎన్నిక చేయండి ప్రభా, నిలబెట్టండి. మ్యారేజ్ విషయంలో మార్గం సరళపరచండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవరైనారు, నీ చిత్తంలో ఎవరైనారు, నీ చిత్తంలో ఉన్న వారిని గృహానికి నడిపించారు, గృహంలో సంతోషం పరిపూర్ణించండి. దేవా, జ్ఞాపకం చేసుకోండి. నాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు నెరవేర్చండి ప్రభా. నైనా మరి నువ్వు బ్రతుకు దినములో విశ్రాంతి కలుగున్నాను అయ్యా. నా బ్రతుకు దినంలో నేను స్ట్రెంగ్త్ బలంగా ఉన్న నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాను. నేను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాను. భవిష్యత్తు విషయంలో నీ చిత్తమే నా ఇల్లు జరిగించి మా ఇద్దరి విషయంలో ఘనముగా జరుగుటకు కార్యంలో మార్గం సరళపరచు. ఎవరు ఉన్నారు, నీ చిత్త ఏర్పాట్లు ఎవరై ఉన్నారు, మా గృహానికి నడిపించండి ప్రభా. నేను మరి వచ్చిన లోనికి అప్రోచ్ అవటకు నా దేవా, మరి పిఎండి మేడం వాళ్ళు కన్సల్ట్ అవుట్ నైనా నా ప్రయత్నంలోనూ నాకు సహాయపడండి. నీ అద్భుతమైన కార్యంలో సాంక్షన్ అవటకు నన్ను దీవించండి. నా ఆఖరిలో నువ్వు నాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను. అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేసే గృహంలో స్తుతి కలిగి ఉండటకు నాకు లోన్ అప్రోచ్ అయింది, లోన్ సాంక్షన్ చేయబడింది. ఇంకంతేకాదు, నా మ్యారేజ్ విషయంలో మార్గం సరళపరచండి. ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటాకి దేవా, మరి నీ చిత్తంలో తనతో నన్ను జతపడాలని ఉద్దేశం ఏంటి, మార్గం సరళపరచండి, సంతోషం పరిపూర్ణ చేయండి. దేవా, మనుషులు ఏ పాటు వారం ప్రభా, నా జీవితం తనతో సెటిల్ కావడానికి ఉద్దేశం ఏంటి, మార్గం సరళపరచండి. సంతోషం తనతో ఏకీభవించేది ఉంటే సంతోషం పరిపూర్ణ చేయండి. నేనే పాటు దానిని ప్రభా, నువ్వు దేవుడు, నీ సంకల్పంలో నీ చిత్తం అయితే అది మార్గం సరళపరుస్తాను. ఆ విధంగానే నేను నీపై భారం వేశాను ప్రభా. నీ చిత్తాన్ని నాయన జరిగించి నేను అవడానికి తెచ్చుకుని చెంచల భవిష్యత్తు విషయంలో తన కుటుంబ అక్కర్లు ప్రభా, ప్రియుడికి దేవా శాలరీ పడతలేదు, వారి ఇంటి ఫైనాన్షియల్ ఎన్నో ఉన్నాయి, వారి అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మరి జూన్ వరకు ప్రియబిడ్డలు బయట రూమ్ తీసుకొని ఉండాలనుకుంటున్నాను. ఆ విషయంలో వారికి సహాయపడండి. అన్నిటికంటే ముఖ్యంగా వారికి శాలరీ పడే భాగ్యాన్ని దయచేయండి దేవా. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దండి దేవా. నిరంజన జ్ఞాపకం చేసుకో, ప్రొడ్డిని నిలబెట్టండి. ఎందులో నిలబెడతావు, స్థిరత లేదు, నమ్మకం లేదు, అవిశ్వాసాలతో జతతో అంధకారమైన ప్రజలతో బ్రతుకుతుంది. యేసయ్య, తనతో మాట్లాడండి, తనలో నిరక్షణ కార్యం జరిగించి బిడ్డలు త్రుటి లేకుండా కాపాడండి. మంచి భవిష్యత్తును నేను ఏర్పాటు చేయండి. తోడుగా ఉండండి. వారెక్కరలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. మా కుటుంబ బరువును బాధ్యతను తీసివేయండి. భూముల విషయంలో మార్గం సరళపరచండి. ప్రతిదీ సహాయపడమని ప్రార్థిస్తూ అంధకార శక్తుల్ని సంపూర్ణ విడుదల దయచేయండి. ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచి వేయండి. ముఖ్యంగా డాగుని స్వాధీనం ఉంచుకోండి ప్రభా. భయంకరమైన మనుషులుగా తయారయ్యారు. జంతువులు ప్రేమించలేని మనుషులైనా ప్రేమిస్తారు ప్రభా. తను చూసేవారు నిన్ను చూసే హృదయాలుగా సిద్ధపరచండి. నోరు లేని మూగ జీవులని ప్రేమించలేని వారు ఈ లోకంలో ఎంతోమంది ఉంటారు. యేసయ్య, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు సృష్టించిన ప్రతి జీవి అది మంచిదే అయినది, కానీ దేవా ఏది చెడ్డదిగా ఎంచబడలేదు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. డోగుల్ని స్వాధీనంలో ఉంచుకోండి. కృపలో భద్రపరచుకోండి. నీ ప్రేమతో నింపండి. చెట్టుకు తంత్రాలు అయిపోచ్చండి. తన ద్వారా వచ్చే మహిళ దృష్టిని దొంగిలించుకోండి. కంచి వేయండి. ఇంటి చుట్టూని కంచి వేయండి. ఇంటి ద్వారా వచ్చే మహిళ దృష్టిని దొంగిలించి మీ కృప దయచేయండి. దేవా, పొలము జ్ఞాపకం చేసుకోండి. పొలం కాడు వెళ్ళాలంటే మాకు సమయం దొరకట్లేదు అని చిత్తమైతే వెళ్ళేటకు మమ్మల్ని బలపరచండి. నాయన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే కోసం సిద్ధపరచండి. ఇలా మా భవిష్యత్తు అంతే నీ కృపగల హస్తంలో కప్పచెప్పుకుంటాం.
నా ఫ్రెండ్స్ను నాకంటూ పరిచయమైన వారందరినీ సంపూర్ణంగా రక్షించి కాపాడమని కోరుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల అనంతం నాశనమగును గాక.